హాయ్ ఎవరివన్. మీకు షార్ట్ వీడియోలో చెప్పినట్టు మనం ఐపీ ఇయ్యాల్సిన ఇంజెక్షన్ ఐఎం ఇస్తే ఏమవుతుంది, లేదా ఐవి ఐవి ఇంజెక్షన్ ఆర్టీరియల్ ఇస్తే ఏమవుతుంది అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ వీడియో దేని గురించి అంటే, మనం ఐసీయూలో కావచ్చు, వార్డులో కావచ్చు, ఎమర్జెన్సీలో కావచ్చు, ఎక్కడైనా వర్క్ చేసే నర్సెస్ ఆర్ టెక్నీషియన్స్కి ఈ వీడియో అనేది ఎంతో ఉపయోగపడుతుంది. ఫస్ట్ మీరు పేషెంట్ యొక్క డ్రగ్ యొక్క అసిస్ట్మెంట్ యొక్క 8 రైట్స్ అనేది ఒకటి ఉంటుంది. 8 రైట్స్ అంటే 8 R's అంటారు దాన్ని. ఆర్ అంటే రైట్, అంటే మనం ఏదైనా ఒక పేషెంట్కి ఒక డ్రగ్ ఇవ్వాలంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 R's గురించి తెలిసి ఉండాలి. ఆ 8 R'sలో వచ్చేసరికి ఫస్ట్ వన్ రైట్ పేషెంట్, అండ్ సెకండ్ వన్ రైట్ అసిస్ట్మెంట్ ఆర్ డయాగ్నోసిస్, అండ్ థర్డ్ వన్ రైట్ ప్రిస్క్రిప్షన్ and documentation, and fourth one right drug, fifth one right dose, and sixth one right frequency, seventh one right route or site, and eighth one వచ్చేసరికి right time. మీకు దీని గురించి ఒక్కో దాని గురించి ఒకటి చెప్పుకుందాం. ఫస్ట్ మనం ఇచ్చే డ్రగ్ అనేది ఇస్తున్న పేషెంట్కి కరెక్టా కాదా, మనం ఇచ్చే డ్రగ్ ఆ పేషెంట్దా లేదా అనేది మనం కంపల్సరీగా చూసుకోవాలి. అంటే అదే రైట్ పేషెంట్. కొన్నిసార్లు మీ కంగారు వల్ల పేషెంట్కి నష్టం జరగవచ్చు. అది ఎలాగంటే, ఒక పేషెంట్కి ఇవ్వాల్సిన ఇంజెక్షన్ ఇంకో పేషెంట్కి ఇస్తే చాలా డ్యామేజ్ జరుగుతుంది, లేదా ఐవి ఇవ్వాల్సిన ఇంజెక్షన్ ఐఎం ఇస్తే ప్రమాదం జరుగుతుంది. దాని గురించే మీరు ఇది క్లుప్తంగా వినండి, రన్నింగ్ నోట్స్ రాసుకోండి, తెలుసుకోండి. అవగాహనలో ఎటువంటి పేషెంట్కి ఎటువంటి నష్టం అనేది జరగకుండా ఉండాలనేదే నా యొక్క ఈ ప్రయత్నం. ఫస్ట్ వన్ చెప్పాను కదా, రైట్ పేషెంట్. మనం ఏ పేషెంట్ని అయితే డ్రగ్ రాస్తున్నామో, ఏ పేషెంట్కి అయితే ప్రిస్క్రిప్షన్ రాస్తున్నామో ఆ పేషెంటా కాదా, ఆ పేషెంట్ యొక్క నేమ్, ఏజ్, ఐపీ నెంబర్, మేల్ ఆర్ ఫీమేల్తో సహా అన్నీ ప్రిస్క్రిప్షన్లో రాయాలి. ఏదైతే మనం ప్రిస్క్రిప్షన్లో రాస్తున్నామో ఆ డ్రగ్ కరెక్టా కాదా అనేది డాక్టర్ యొక్క షాట్లో చూడాలి. డైలీ షాట్లో డాక్టర్ ఏం రాశారు, ఏ డ్రగ్ రాశారు, ఏ కాంబినేషన్ రాశారు, ఆ కాంబినేషన్కి ఎంత డోస్ రాశారు అనేది మనం కంపల్సరిగా ప్రిస్క్రిప్షన్లో రాయాలి. అండ్ తర్వాత వచ్చేసరికి దాన్ని మనం డాక్యుమెంటేషన్ చేయాలి. మనం ఇస్తున్న డ్రగ్ కరెక్టా కాదా అని పేషెంట్కి ఎవాల్యుయేషన్ చేయాలి. అవసరమైతే పేషెంట్కి ఏ డ్రగ్ ఏమి ఇస్తున్నాం అనేది కూడా మనం ఎవాల్యుయేషన్ చేయడంలో తప్పు లేదు. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఏదైతే మనం ఆ ప్రిస్క్రిప్షన్ రాసామో ఆ వచ్చిన డ్రగ్ అనేది కరెక్టా కాదా, ఆ మెడిసిన్ కరెక్టా కాదా, ఆ కాంబినేషన్ కరెక్టా కాదా, ఆ డోస్ కరెక్టా కాదా అనేది మనం కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. ఇచ్చే ముందు పేషెంట్ ఏ రూట్, ఐవి ఇవ్వాలన్నా, ఐఎం ఇవ్వాలన్నా, సబ్క్యూటేనియస్ ఇవ్వాలన్నా అనేది కంపల్సరీగా రూట్ అనేది మనం 100% చెక్ చేసుకోవాలి. దాన్ని సైట్ ఆర్ రూట్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం ఇస్తున్న ఫ్రీక్వెన్సీ. ఒక ఇంజెక్షను 24 hours పనిచేస్తుంది, ఒక ఇంజెక్షను 12 గంటలు పనిచేస్తుంది, ఒక ఇంజెక్షన్ 4 గంటలే పనిచేస్తుంది, ఒక ఇంజెక్షన్ 6 గంటలు పనిచేస్తుంది. దాన్ని బట్టి ఆ డ్రగ్ యొక్క హాఫ్ లైఫ్ ఎంతనే తెలుసుకునేటట్టు మనం ఫ్రీక్వెన్సీ అనే పదాన్ని మనం ఇక్కడ వాడతాం. ఈ ఫ్రీక్వెన్సీలో ఇచ్చే డ్రగ్ ఏంటి, అది ఓడి ఇస్తున్నామా, బీడీ ఇస్తున్నామా, టీఐడి ఇస్తున్నామా, క్యూఐడి ఇస్తున్నామా అనేది కంపల్సరీగా మనం చెక్ చేసుకోవాల్సిందే. ఓడి ఇవ్వాల్సిన డోస్ బీడీ ఇవ్వకూడదు, బీడీ ఇవ్వాల్సిన డోస్ టీఐడి ఇవ్వకూడదు. ప్రతి డ్రగ్కి
ఇండికేటర్ ఎలానో కాంట్రా ఇండికేషన్ కూడా అలానే ఉంటుంది. మీరు కంపల్సరిగా ఫార్మకోకైనెటిక్స్ చదివే ఉండాలి. ఈ మెడికల్ ఫీల్డ్లో ఉండాలి అంటే మీకు ఫార్మకోకైనెటిక్స్ గురించి తెలియాలి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మకోకైనెటిక్స్ కంటే కూడా ముందు నేను చెప్పేదాన్ని కనీసం తెలిసి ఉండాలి. మన పేషెంట్ జీవితాలతో ఎప్పుడూ ఆడుకోకూడదు, ఆ పాపం మనదే. కాబట్టి ఏ పేషెంట్కి మనం ఏ టైం ఇస్తున్నాం, ఏ ఫ్రీక్వెన్సీ ఇస్తున్నాం అనేది కంపల్సరిగా మీరు చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించి ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ మనం ఇచ్చే టైం టు టైం. అందుకనే మనం బిఐడి క్యూఐడి అని పెడతాం. 6కి ఇవ్వాల్సిన ఇంజెక్షన్ మనం 4కి ఇచ్చేసి 4కి ఇవ్వాల్సిన 3కి ఇచ్చేసి ఇలా ఎప్పుడు మిస్యూజ్ చేయకూడదు. మనం టైం అంటే టైం ప్రకారం ఒక 10 మినిట్స్ అటు ఇటుగా ఇవ్వచ్చు. మనం ఆ ఇస్తున్న ఇంజెక్షన్ ఇన్ఫ్యూజన్లో ఇస్తున్నామా, లేక డైరెక్ట్గా ఇస్తున్నామా, డైల్యూషన్లో ఇస్తున్నామా, లేదా స్లోగా ఇస్తున్నామా అనే డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ మీరు కంపల్సరీగా చదవాలి. స్లో ఫర్ ఐవి అంటారు, అంటే నిదానంగా ఇవ్వాలి ఇంజెక్షన్. ఒక ఇంజెక్షన్ 10 మినిట్స్ ఆ 20 మినిట్స్ ఇవ్వాలి. లేదా ఇన్ఫ్యూజన్ పెట్టమంటారు, ఇన్ఫ్యూజన్లో ఇది గంటలన్నా 2 గంటలన్నా అదే టైమింగ్ అవర్ని మీరు కంపల్సరీగా చూడాలి. చూసి ఆ పేషెంట్కి ఎటువంటి నష్టం మన వల్ల కలగకుండా మనం జాగ్రత్త పడాలి. అందుకే మీకు ఈ 8 hours గురించి మినిమం తెలిసి ఉండాలి. హాస్పిటల్లో చేస్తున్న మీ అందరికి కూడా ఈ 8 hours గురించి మీకు తెలియ ఉండాలి. తర్వాత వచ్చేసరికి కలర్ కోడింగ్ ఫర్ పేషెంట్ యొక్క సేఫ్టీస్. మీకు తెలుసా, ఎన్ఏబిహెచ్ హాస్పిటల్స్, అక్యూరేటెడ్ ఎన్ఏబిహెచ్ హాస్పిటల్లో లేదా కార్పొరేట్ పై ఉన్న హాస్పిటల్స్లో ప్రతి పేషెంట్కి ఒక కలర్ కోడింగ్ ఉంటుంది. పేషెంట్ ఎందుకు కలర్ కోడింగ్ పెడతారో తెలుసా? మనం ప్రతి డ్రగ్కి ఇచ్చేటప్పుడు ముందు టెస్ట్ డోస్ ఇవ్వాలి. ఆ విషయం మీ అందరికీ తెలుసు, కానీ మర్చిపోతుంటారు. రోజు ఇచ్చే ఇంజెక్షనే కదా, దీనివల్ల ఏమవుతుందనే ఒక చిన్న అపనమ్మకం. చాలామందికి రోజు మనం చేసే మోనోసిప్ యాంటీబయాటిక్ ఇంజెక్షన్ 99% పడుతుంది, ఆ 1% పడదు. ఆ పడిన వ్యక్తికే కలిగే ఇబ్బంది మనం దాన్ని నివారించాలి. అందుకే ప్రతి యాంటీబయాటిక్కి మనం టెస్ట్ డోస్ అనేది కంపల్సరిగా ఇవ్వాలి. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి డోస్కి ప్రతిరోజు ప్రతి పేషెంట్కి వచ్చిన ప్రతిసారి మనం పేషెంట్కి కంపల్సరిగా టెస్ట్ డోస్ ఇవ్వాలి. టెస్ట్ డోస్ ఇచ్చిన తర్వాతనే ఆ ఇంజెక్షన్ అనేది మనం పేషెంట్కి ఇస్తే మనకి మంచిది, వాళ్ళకి మంచిది. ఇక నెక్స్ట్ మీకు ఏదైతే ఈ సేఫ్టీ కోడ్స్ ఉన్నాయో మీరు అందరు తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి పేషెంట్కి అన్ని డ్రగ్స్ పడవు. కొన్ని డ్రగ్స్కి ఎలర్జీ వస్తాయి, కొన్ని ఇచ్చిన తర్వాత ఎలర్జీ వస్తాయి. వీటికి కొన్ని కోడ్స్ ఉంటాయన్నమాట. అదే పేషెంట్ కోడింగ్ ఫర్ పేషెంట్ సేఫ్టీస్. వాటిలో వచ్చేసరికి మనం రెడ్ కలర్ బ్యాండ్గానే వేస్తే ఆ పేషెంట్కి డ్రగ్ ఎలర్జీ ఉంది అని అర్థం. అప్పుడు మనం ఆ పేషెంట్కి ఏ డ్రగ్ అయితే పడదో దాన్ని అసెస్ చేసి మనం ఐవి ఏ ఇంజెక్షన్ కూడా అతనికి ఇవ్వకూడదు. అది టెస్ట్ డోస్ ద్వారా మీరు కూడా తెలుసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసరికి గ్రీన్ కలర్గానే ఉంటే ఆ పేషెంట్కి ఇప్పుడే మనం అసెస్ చేసాం ఎలర్జీ వచ్చింది, ఈ డ్రగ్ వల్ల ఆ పేషెంట్కి ఎలర్జీ వచ్చిందని మనం లేటెస్ట్గా ఆ ఎలర్జీకి బ్యాండ్ అనేది వేస్తాము. మీలో ఎంతమందికి డిఎన్ఆర్ అంటే తెలుసు? డిఎన్ఆర్ అంటే డు నాట్ రెసిస్టేషన్. అంటే ఆ పేషెంట్కి ఎటువంటి డ్రగ్స్ మెడికేషన్ ఇవ్వద్దు అని పేషెంట్ అటెండర్స్ అనేవాళ్ళు కన్సల్ట్ ఇస్తారనమాట. అంటే ఈ పేషెంట్ ఈ ట్రీట్మెంట్తోనే పేషెంట్ని ఇక చాలు, అతన్ని ఎటువంటి ఇబ్బంది పెట్టొద్దు, ఇంకేరే డ్రగ్స్ ఇవ్వద్దు అనేదాన్నే డిఎన్ఆర్ అంటారు. అంటే పేషెంట్ ట్రీట్మెంట్లో అరెస్ట్ అయినా కూడా ఈ సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చింది అంటే ఇక ఫైనల్ స్టేజ్ ఏజ్ ఎక్కువైపోయింది, ఇక అవర్స్ లేదా మినిట్స్, ఈ టైంలో అతన్ని బాధ పెట్టడం అనే ఉద్దేశంతో పేషెంట్ అటెండర్స్ అనేది మనతో మాట్లాడుతూ ఉంటారు.
ఏమంటే ఇంకేం ఇవ్వద్దు, ఎలాంటి అతన్ని ఇబ్బంది పెట్టద్దు అన్నప్పుడు అని మనం డిఎన్ఆర్ అనే కోడ్ని యూజ్ చేయాలి. దాది పర్పుల్ కలర్స్లో ఉంటుంది. ఆ బ్యాండ్ అనేది వేస్తారు, పర్పుల్ కలర్స్లో ఉంటుంది. ఆ బ్యాండ్ చూసినామంటే ఓకే డిఎన్ఆర్ అంటే డో నాట్ రెసిస్టేషన్, అంటే ఈ పేషెంట్కి ఎలాంటి సిపిఆర్ అనేది చేయకూడదు, నాట్ విల్లింగ్ ఫర్ పేషెంట్ అటెండర్స్. అసలు ముఖ్యంగా మీకు చెప్పాలనుకున్న పాయింట్ వచ్చేసరికి ఐవి ఇంజెక్షన్ ఐఎం ఇస్తే ఏమవుతుంది అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఐవి ఇంజెక్షన్ అనేది, ఐవి అంటే ఇంట్రావీనస్ అనే ఇంజెక్షన్ని ఐఎం ఇస్తే, ఐఎం అంటే ఇంట్రామస్కులర్, ఇంట్రావీనస్ ఇంజెక్షన్ ఇంట్రామస్కులర్ ఇస్తే ఏమవుతుంది? ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఐవి ఇస్తున్నాము అంటే దాంట్లో ప్రిజర్వేటివ్ అనేది యాడ్ అయి ఉంటుంది. ప్రిజర్వేటివ్ అనే ఒక పదాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఐఎం ఇంజెక్షన్స్లో ప్రిజర్వేటివ్ యాడ్ అయి ఉంటుంది. అది అందుకనే మనం ఐఎం ఇవ్వకూడదు. అన్ని ప్రిజర్వేటివ్స్ కూడా ఐవీలో కొన్ని ఇవ్వచ్చు, అన్నీ ఇవ్వకూడదు. వాటికి కొన్ని డ్రగ్స్ ఉంటాయి, వాటిని కూడా మనం గుర్తుంచుకోవాలి. మెయిన్గా వీటి వల్ల ఏమొస్తుందంటే టాక్సిటీస్ వస్తాయి, కాంట్రా ఇండికేషన్స్. వీటిలో మెయిన్గా మనకు వచ్చేది సిఎన్ఎస్, సివిఎస్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తాయి లేదా కార్డియోవాస్కులర్ సిస్టమ్ మీద పనిచేస్తాయి. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తే ఆ డ్రగ్ వచ్చేసరికి కన్వల్షన్స్ వస్తాయి, అంటే ఫిట్స్. అదే కార్డియోవాస్కులర్ సిస్టమ్ మీద పనిచేస్తే మనం పేషెంట్లో హార్ట్ బీట్లో, రిథంలో అండ్ ఒక్కోసారి అరెస్ట్ అవుతాం. వీటినే మనం టాక్సిటీస్ అంటాం. కాబట్టి ఎప్పుడైనా మనం ఇచ్చే ఇంజెక్షన్ ఐఎంఆ ఐవి అనేది మనం డెఫినెట్లీగా చూసుకొని ఇవ్వాలి. అదే ఇంట్రావీనస్ ఇంజెక్షన్ ఆర్టరీలకు ఇస్తే ఏమవుద్ది? యాక్చువల్గా మనం ఇచ్చే ఇంజెక్షన్ ఎప్పుడైనా వీనస్ బ్లడ్ ఎప్పుడు ఫ్లోయింగ్గా ఉంటుంది, ఆర్టీరియల్ బ్లడ్ ఎప్పుడు పంపింగ్గా ఉంటుంది. మనం అంత ఫోర్స్గా ఇంజెక్షన్ ఇచ్చినా అది ఆ టైంలో కలిగే ఇబ్బందులు ఏంటి అనేది మనం చూసుకోవాలి. దానికి వచ్చే రియాక్షన్స్ బట్టి మనం ట్రీట్మెంట్ ఇచ్చుకోవడం తప్పితే దాన్ని చేసేది ఏముండదు. ఇంకొకటి ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, పేషెంట్స్తో పాటు కూడా మనం కూడా సేఫ్టీగా ఉండాలి. మనం ఏ విషయంలో ఎప్పుడు సేఫ్టీగా ఉండాలి అంటే, మనకి జీవితం ఉంటుంది, మనకి ఫ్యామిలీస్ ఉంటాయి. కాబట్టి పాజిటివ్ కేసెస్ దగ్గర మనం చాలా జాగ్రత్తగా, నెమ్మదిగా ఏదైతే మనం ఆ సేఫ్టీ యూజ్ చేసి ఆ ట్రీట్మెంట్ ఇవ్వాలనేది ఆ పేషెంట్ యొక్క కలర్ కోడ్స్ని బట్టి అది ఏ డిసీజ్ అనేది మనం తెలుసుకోవడానికి మనకు కొన్ని కలర్ కోడ్స్ అనేది మెడికల్లో ఇచ్చారు. ఫస్ట్ వన్ వచ్చేసరికి హెచ్ఐవి ఎయిడ్స్, దానికి మనం రెడ్ బ్యాండ్ని పేషెంట్కి యూజ్ చేస్తాము. రెడ్ బ్యాండ్ వేసి ఉన్నది అంటే కంపల్సరీగా అది థైరాయిడ్ పాజిటివ్ అని. అప్పుడు మనం ఆ పేషెంట్కి ఇచ్చే ట్రీట్మెంట్లో కానీ కేర్లో కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ మనం కంపల్సరీగా తీసుకోవాలి. మనకి మన ఫ్యామిలీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి హెచ్బిఎస్ఎస్ పాజిటివ్, లైట్ బ్లూ కలర్లో ఉంటుంది ఆ బ్యాండింగ్ వచ్చేసరికి. హెపటైటిస్ బి అంటారు దీన్ని. లైట్ బ్లూ కలర్ కోడ్ కానీ ఉండుంటే కంపల్సరీగా అది హెపటైటిస్ బి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్, హెచ్సివి పాజిటివ్. ఈ హెచ్సివి పేషెంట్లోని మనం హాస్పిటల్లో ఉన్నట్లయితే మనం ఆరెంజ్ కలర్ని బ్యాండేజ్ అనేది వాళ్ళ చేతికి యూజ్ చేస్తాము. ప్లస్ మీరు కంపల్సరీగా కేషీట్ మీద పైన కావచ్చు, కేషెంట్ లోపల కావచ్చు, ఎక్కడైనా ఆ పాజిటివ్ని అందరికీ తెలిసే విధంగా కాకుండా మనకంటూ కొన్ని కోడ్స్ ఉంటాయన్నమాట. 1, 2, 3 అని, లేకపోతే ట్రైడాడ్ అని, అలా ఆ కోడ్ని బట్టి మనం అక్కడ మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఈ పాజిటివ్స్ అనేవి పేషెంట్ యొక్క రైట్స్లో కూడా ఒక భాగమే. వాళ్ళు ఈ విషయాన్ని క్లుప్తంగా అంటే గోప్యంగా ఉంచమంటే కంపల్సరీగా మనం వాటిని మనం బయట అనేది పెట్టడానికి రూల్స్ ఒప్పుకోవు. కానీ నీకు తెలియాలి, మీ స్టాఫ్కు తెలియాలి, మీ డాక్టర్కు తెలియాలి, మీ ఆయమ్మ వార్డ్ బాయ్కి కూడా తెలియాలి అది పాజిటివ్ అని.
కంపల్సరీగా మీరంతా సేఫ్టీగా జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేసి మీరు జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి నాకు సహకరించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్.